సదాకాలము గడపవలెనని నేను నియమించుకున్నాను గనుక నేను అర్థమానమునైనను తూతీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్ర వేది అయినను జనానను అపోలోలను శీఘ్రముగా సాగనంపుము. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. మనము వారును నిష్ప్రయోజులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి ప్రయోజనమును సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. వారు ధర్మశాస్త్రమును వేదికను కూడా మనము శీఘ్రంగా ఈ రోజులో ధర్మశాస్త్రమును అనుసరించే వారు ఎవరున్నారు? ఎవరు కూడా లేరు. ధర్మశాస్త్రమును అనుసరించి మనము దేవుని యందు సత్క్రియలను బట్టి శ్రద్ధగా నేర్చుకోవాలని అన్నాడు. నిష్ప్రయోజనం అవసరమును బట్టి సత్క్రియలను మనము నేర్చుకోమని అంటున్నాడు. నా యొద్ద ఉన్నవారందరూ కూడా నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి మా వందనములు చెప్పుచు కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. అంటే దేవుని ఎడల బైబిల్ భక్తిని కలిగి ఉన్నారు అందరికీ కూడా మనం ఒక పాస్టర్ గారు వెళ్తున్నారు, ప్రైజులడం గారు ప్రైజులడం వందనాలు అండి అని చెప్తూ ఉంటాం. అలాగే వందనములు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మనకి మన సంస్కారము అందులోనే తెలుస్తుంది. మనం ఎంత వినయంగా చెప్తున్నాము ఏంటనేది వందనములు చెప్పినప్పుడు అమ్మో ఈ బిడ్డ చాలా వినయం కలిగినది, విధేయత కలిగినది అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం ర్యాష్గానే వందనాలని చెప్పుకుంటే చాలా కోపిష్టేమో అని అంటుంటారు. కానీ వినయముతో విధేయతతో మనము వందనములు చెప్పిన వారు అందరూ కూడా ఆశీర్వదింపబడతారు. దేవుడు వాళ్ళకి తోడై ఉంటుందండి. వాళ్ళకే కాదు మనందరికీ కూడా తోడై ఉండాలని మనందరము కూడా ప్రతిదినము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండను గాక. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ఏ నిమిషం వచ్చినో ఏ గడియ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన